బతుకమ్మ పండుగ అనగానే సద్దులు యాదకొస్తాయి. సంక్రాంతి పండుగ అంటే సకినాలు కోళ్ల పందాలు గుర్తుకొస్తాయి. అట్లనే వినాయకుని పండుగ అంటే కుడుములు, ఉగాది అనగానే పచ్చడి బచ్చాలు ఊరిస్తుంటాయి. ఇక క్రిస్మస్ కు అందరు కేకులు కోసుకుంటారు. ఇట్లా ఒక్కొక్క పండుగ పేరు చెప్పంగానే తీరు స్వీట్లు వంటకాలు మతికొస్తుంటాయి. అట్లనే ఇప్పుడు రంజాన్ నెల నడుస్తుంది కాబట్టి అంతటా నడిచేది ఏందంటే ఇంకేంటిది హలీం జాతరే. అబ్బా చూస్తుంటేనే నీళ్లు ఊరుతున్నాయిలే. వేడివేడి హలీం మీద మంచిగా కొత్తిమీర పుదీనా చల్లి నిమ్మకాయ పెట్టి ఇంత నెయ్యి పోషిస్తే జుర్రుతున్నారు అన్నలు. పట్నంలే కాదు జిల్లాలలో చూత హలీం సెంటర్లు పొట్టు తెరిచిర్రు. మాపటిలు అయిందంటే చాలు ముస్లిం సోదరుల కంటే ఎక్కువ ఏరేటోళ్లతోనే నిండిపోతున్నాయి సెంటర్లన్నీ. ఏడాది పొడుగుతా దొరికేది కాదా, ఒక్క నెలే ఉంటది. అందుకే దొరికినప్పుడే జూరాలని జరంత దూరం ఉన్నా సుత పోయి తింటున్నారు. చికెన్ కాయ చేస్తోళ్ళు చికెన్, మటన్ కాయ చేస్తోళ్ళు మటన్, దంచుడు. రోడ్డు పక్కకే కాదుల్లో హైదరాబాద్ లో బిర్యానీకి పేరువైన ప్యారడైజర్స్ వంటి పెద్ద రెస్టారెంట్లలో సుతా హలీం దొరుకుతుంది. నెల రోజులు చికెన్, మటన్, నెయ్యి, గోధుమలు, మసాలాలు, డ్రై ఫ్రూట్స్ తో తయారు చేస్తారు. పట్నంలో రెస్టారెంట్లలో ప్లేట్ మటన్ హలీం 220 నుంచి 270 రూపాయలు దాకా ఉన్నది. చిన్న సెంటర్లలో జనంత తక్కువ ఉంటది. ఏడాది కోపారు తినేదాయనని రేటు గురించి ఎవ్వరు ఆలోచన చేస్తలేరు. గుమ్ముతుర్రు. మీరు సుత పోయో పట్టు మరి.